నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడైతే టైం వచ్చేసి 6:16 అవుతుంది. ఈరోజు నుంచి టెలిగ్రామ్ బుకింగ్స్ డేట్ వచ్చేసి 27. ఓన్లీ టెలిగ్రామ్ బుకింగ్స్ ఎట్లున్నాయి, అమౌంట్ ఎంత ఇస్తారు, ఎంత రేట్లు, ఐటీ బుకింగ్స్ ఓన్లీ ఇవి ఐటీ బుకింగ్స్. కాకపోతే మనం ఈరోజు కొడితే రేపు సాయంత్రం వరకు డబ్బులు వస్తాయి అన్నమాట. ఎన్ని బుకింగ్స్ కొడితే అన్ని గ్రూప్లో తీసుకోవాలి, మాట్లాడుకోవాలి, వాయిస్ పెట్టాలి, అన్ని అప్డేట్ ఇస్తుంటాయి మీకు. ఓకే, ఓన్లీ టెలిగ్రామే నడుపుతాను నేను. ఓలా ఊబర్ నడిపిందంటే ఇంకా అమ్ముకోవాల్సిందే ఖచ్చితంగా, అంత దారుణంగా ఉంది. అది నేను నడపను, అది కాని పని. ఓకే, చూద్దాం ఈరోజు నుంచి టెలిగ్రామ్ ఎట్లా బుకింగ్స్ వస్తాయి, ఎట్లా తీసుకోవాలి, ఎట్లా అమౌంట్ ఇస్తారు అనేది మొత్తం మీకు అప్డేట్ ఇస్తుంటా. ఓకే, లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే కొందరికి రీచ్ అవుతుంటుంది అనమాట. రీచ్ అయితే అది అప్డేట్ వెళ్తుంది, అందరికి కూడా కొంచెం తెలుస్తుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. చూద్దాం ఈరోజు నుంచి ఎట్లుంటుంది బిజినెస్. నేనైతే 0 వేసుకున్నా, 617 అవుతుంది చూడండి. గ్యాస్ కూడా హాఫ్ ట్యాంక్ ఉంది మనకు. చూడండి, మనకు హైదరాబాద్ గ్రూపుల నేరడ్మెట్ నుంచి మైండ్ స్పేస్ 8 గంటల వరకు డ్రాప్ చేసేది అయితే ఒక బుకింగ్ తీసుకున్నా. దీని అమౌంట్ 900 ఉంటుంది. చూడండి, నేను వాయిస్ కూడా పెట్టిన. తీసుకున్నట్టు వాయిస్ ఖచ్చితంగా పెట్టాలి, లేకపోతే అమౌంట్ రాదు. గుడ్ మార్నింగ్ హైదరాబాద్ డ్రైవర్స్. ఈ నేరడ్మెట్ పికప్ తీసుకున్న అమౌంట్ 900. థ్యాంక్ యూ హైదరాబాద్ డ్రైవర్స్. ఇట్లా వాయిస్ పెట్టాలి, లేకపోతే అమౌంట్ రావడం కష్టం. హైదరాబాద్ గ్రూప్ ఇది. ఇట్లా ఇన్ని గ్రూపులు ఉంటాయి అన్నమాట. ఈ గ్రూపులలో ఏ దాంట్లో బుకింగ్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా అంతే, ఇంకా ఈరోజు నుంచి లాగిన్స్ అన్నీ వస్తాయి. ఇట్లా ఇది చూద్దాం, మీకు ఈరోజు అప్డేట్ ఇస్తా, మొత్తం చూడండి. ఓకేనా? బుకింగ్ తీసుకున్నాక ఎంప్లాయీస్ నెంబర్స్ పెడతారు, లొకేషన్స్ వస్తే లొకేషన్ తీసుకొని పోవాలి. ఇంకా అంతే, సింపుల్ ఏముండదు. ఇక్కడ 2.8 ఉంది అంటే నేను ఆల్రెడీ లాల్ బజార్ వచ్చినా కాబట్టి ఇది పోదాం. ఇంకా చూడండి, మనకైతే డ్రాప్ అయిపోయింది. మన క్యాబ్లో ఒక బుకింగ్ వచ్చింది. దీంట్లో నేను మణికొండ బుకింగ్ తీసుకున్న. అమౌంట్ ఇది 600 ఉంటుంది. తీసుకున్నట్టు వాయిస్ కూడా పెట్టిన. చూడండి, ఇది డ్రాప్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వాళ్ళు సేఫ్ ట్రాక్ యాప్లో ఇచ్చారు. 3 ఉంటారు. ఈ 3 తీసుకొని కొత్తగూడ అపర్ణ దగ్గర డ్రాప్ చేయాలి. ఫస్ట్ పికప్ ఎంత దూరం ఉందో మైండ్ స్పేస్ నుండి చూద్దాము. 7 కిలోమీటర్లు. ఇది 600 వస్తుంది. అంటే 3 వచ్చే దారిలోనే ఉంటారు అనమాట, తీసుకొని రావాలి. ఇంకా చలో పోదాం. ఇంకా చాలా మంది అవుతారు. 200 పెట్టి షూటింగ్లు కూడా చేస్తారు. బియ్యపు ఇది ఒక్కొక్కసారి బెంగళూరు అమెరికా కన్నా హైలైట్ కనబడుతుంది. మన హైటెక్ సిటీ ఒక్కొక్కసారి ఈ బిల్డింగ్ చూసైతే అనిపిస్తుంది. అయితే ఇందాక బుకింగ్ తీసుకున్నా కదా మణికొండ అని, 3 ఉన్నారు. 3 ఇట్లా 2 వస్తలేరు. ఇంకా నయం, నేను 7 కిలోమీటర్లు పోయింటే అనవసరంగా నాకు టైం వేస్ట్ అవుతుంది. ఒక్కరే కరెక్ట్ చిత్రపురి కాలనీ రోడ్ల రాయదుర్గం సిగ్నల్ దగ్గర ఉన్నారు. ఒక్కరే ఉన్నారు. ఆ సిగ్నల్ నుంచి అపర్ణ కొత్తగూడ గూగుల్ ఆఫీస్ దగ్గర డ్రాప్. మంచి 600 వస్తాయి. ఐటీ బుకింగ్లు కొట్టుకుంటే ఇట్లా ఉంటుంది. ఈ ఓలా ఊబర్ నిన్న నడిపిన, అబ్బా ఎంత మైండ్ ఖరాబ్ అయిందంటే అసలు ఎందుకు నడిపినా అనిపించింది. కానీ ఇంకా చూద్దాం ఈరోజు ఎట్లా వస్తా అని నడిపిన నిన్న, అసలు నిజంగా చెప్పాలంటే. కానీ ఏం లేదు ఆడ అన్న. మినిమం మనోళ్ళు నడిపేటోళ్ళు ఇప్పుడు ఉన్న డీజిల్ రేట్లు అవి చూస్తే నిజంగా చెప్పాలంటే పెట్రోల్ రేట్లు, ఆఖరికి సిఎన్జి రేట్లు కూడా పెరిగినాయి. మినిమం 30 రూపాయలు తీసుకోండి అన్న, 20 రూపాయలు కూడా పడదు నన్ను అడిగితే. కానీ 12, 15, 16, 17 రూపాయలకు పోతుర్రు అన్న. అర్థం చేసుకోండి అబ్బా, ఎందుకు అట్లా చేస్తుర్రు మనోళ్ళు. తక్కువ రేట్లకు పోకండి అన్న. మనం తక్కువకు యాక్సెప్ట్ చేస్తే వాడు తక్కువకే ఇస్తాడు అన్న రేట్లు.
ఎంత చెప్పినా కానీ బుర్రకి ఎక్కలేదు. అదే తక్కువ రేట్లో పోతారు. మీరు యాక్సెప్ట్ చేయకుండా ఉండండి, ఆడే పెంచుతాడు. మీరు యాక్సెప్ట్ చేస్తే పెంచాడు, గదే రేట్లు ఇస్తాడు చచ్చినట్టు. మినిమం 30 రూపీస్ ఉండాలన్నా మీరు ఓలా ఊబర్ నడిపేటోళ్ళు. నేను కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క ట్రిప్ అప్పుడొకటి కొడుతుంటలే. కాకపోతే మీకు చెప్తున్నా, మినిమం ఇంత రేట్లకు నడపండి. 30 రూపాయలు చూడండి. 9 లాగిన్ అయిపోయిన తర్వాత A1 లాజిస్టిక్ అనే గ్రూప్లో KPHB నుంచి 11 లాగిన్, ఎవరాక్ సింగిల్ ఎంప్లాయీ డ్రాప్. ఇది అమౌంట్ 600 ఇస్తారు. ఈ డ్రాప్ కూడా అయిపోయింది చూడండి. మనకు 11 లాగిన్ అయిపోయింది. ఇప్పుడు 1 లాగిన్ మియాపూర్ నుంచి ఉంది. మన తెలిసిన ఫ్రెండ్ ఇచ్చాడు 1 లాగిన్. అంటే 1 o'clock వరకు హైటెక్ సిటీలో డ్రాప్ చేయాలి. 700 ఇస్తారు మియాపూర్ నుంచి హైటెక్ సిటీ. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఇట్లా దానిలో ఇద్దరే వస్తారు. ఓకే, కానీ సిఎన్జి లేదు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులకు వచ్చిన 6 బండ్లు ఉన్నాయి. ఇంకా ఈ బుకింగ్ ఈ సిఎన్జి నింపించుకొని వెళ్ళిపోదాం. ఇగో ఇదే చూడండి, అవిస్పేట్ పెట్రోల్ బంకు, ఇండియన్ ఆయిల్ బంక్. ఇది 2 బండ్లు కొడతాడు కానీ ఇక్కడ ఫెషర్ ఉండదు. ఎన్నిసార్లు కొట్టించినా అది ఫెషరే ఉండదు అసలు. కానీ ఇప్పుడు మనకు ఖచ్చితంగా సిఎన్జి కావాలి. మొత్తం అయిపోయింది. ఇగో 75 కిలోమీటర్లు తిరిగింది. హాఫ్ ట్యాంక్ ఉన్నది. పొద్దున 75 కిలోమీటర్లు తిరిగింది, మొత్తం అయిపోయింది. ఈ బంకులో గ్యాస్ కొట్టించుకొని 1 లాగిన్ పోవాలి. ఇంకా తప్పదు మనకు ఐటీ బుకింగ్స్ కొన్ని యాప్లు ఇస్తారు. అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క యాప్. ఇది సేఫ్ ట్రాక్ యాప్ అనమాట. యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ కిలోమీటర్లు డిస్టెన్స్ ఎంత ఉందంటే కరెక్ట్గా ఈ నుంచి నాకు ఇంకొక ఎన్ని కిలోమీటర్లు ఉంది పికప్ అంటే చూద్దాం. 5 కిలోమీటర్లు ఉంది ఇంకా. అయితే ఈ యాప్లో వచ్చేసి ముగ్గురు ఉన్నారు. మియాపూర్ డ్రాప్ వచ్చేసి ముగ్గురు ఒకటే దగ్గర ఉన్నారు అనమాట. చూడండి, ముగ్గురు 1 కిలోమీటర్ దూరం కూడా లేరు, అంత దగ్గర ఉంటారు. ఆడ పికప్ చేసుకొని తీసుకొచ్చి హైటెక్ సిటీలో డ్రాప్ చేయాలి. ఇది వచ్చేసి సేఫ్ ట్రాక్ యాప్ అని ఉంటుంది అనమాట. కొన్ని కంపెనీల మనకు నెంబర్లు ఇస్తారు, ఫోన్ నెంబర్స్, వాట్సాప్ లొకేషన్ తీసుకొని పోవాలి. కొన్ని కంపెనీలో యాప్లోనే ఇస్తారు ఖచ్చితంగా. ఇది యాప్లో పోతున్నాయి ఇప్పుడు. సేఫ్ ట్రాక్ యాప్ 12 ఫస్ట్ పికప్ 12 గంటలకే ఉంది, కానీ ఇంకా 12 గంటలకి ఎడబోతాం చూద్దాం. గ్యాస్ కొట్టించుకోవాలి, దగ్గరకు వచ్చింది. నెక్స్ట్ బండి నాదే. ఇంకా అబ్బా, గ్యాస్ అయితే ఉంటే చాలు. అన్నం లేకున్నా సరే కానీ గ్యాస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి బండి, లేకపోతే బండి ఆగిపోతుంది, నడవలేదు, మళ్ళీ బిజినెస్ కాదు. ఇక డ్రాప్ అయిపోయింది. 1 లాగిన్కి వచ్చిన అన్ని పార్కింగ్ అయినాయి. ఇక్కడ ఒక 2-3 డ్రైవర్లు కూడా ఉండరు. అబ్బా అన్నాడు, ఫోన్ చూస్తున్నాడు. ఇక మనకైతే జూమ్ క్యాబ్లో ఒక బుకింగ్ తీసుకున్నా. ఇది లాగౌట్ 4:30 లాగౌట్ అనమాట. నల్లగండ్ల డ్రాపు అమౌంట్ వచ్చేసి 700 ఇస్తారు. అంటే ఇంక అన్నం తిని మన డ్రైవర్ల దగ్గర ముచ్చట పెట్టి కొద్దిసేపు ఇవన్నీ చేసే వరకు 3:30 అయింది. ఇంకో గంట సేపు ఉంటే కరెక్ట్గా ఒక బుకింగ్ కంప్లీట్ అవుతుంది. ఇది డ్రాప్ అయితే అయిపోయింది. లాగౌట్ నల్లగండ్ల కరెక్ట్ 4:45కి ఎక్కితే బండి 6 అయింది. 6 గంటలకు ముగ్గురు దింపే వరకు 6 అయింది. ట్రాఫిక్ చెప్పుకోలేనంత జామ్ ఉంది. 4 అయిందంటే చాలా హైటెక్ సిటీలో పిచ్చి. ఎక్కడంటే అక్కడ ట్రాఫిక్ జామ్, క్లచ్ తొక్కి కాలు పోతుంది. నొప్పి బాగా అయింది, అంత ట్రాఫిక్ ఉంది. ఇప్పుడే కొంచెం ఇట్లా ఆగినాయి, రిలీఫ్ అయ్యింది. మనకు 5 లాగౌట్ అయితే అయిపోయిన తర్వాత నల్లగల నుంచి చందనగర్ ఉత్తగానే వచ్చిన. బుకింగ్స్ ఏం వస్తలేవు అని ఒక గంట సేపు వెయిట్ చేసి 7 గంటల వరకు. దాని తర్వాత ఈ నుంచి ఒక మియాపూర్ నుంచి పర్సనల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే బుకింగ్ తీసుకొని అది అల్వాల్ డ్రాప్ అన్నారు. కరెక్ట్గా అల్వాలి. మళ్ళీ 800 ఇస్తా పో అన్న అంటే సరే అని తీసుకొని వచ్చిన. డ్రాప్ అయిపోయింది. 9-10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడైతే డ్రాప్ అయిపోయింది. ఈరోజు బిజినెస్ ఏముంది, అది ఒక 3,500, ఇది ఒక 4,300 ఏమో అయ్యింది బిజినెస్. 4,300 ఐటీ బుకింగ్సే అన్నీ. ఓలా ఊబర్ అయితే కాదు. 4,300 ఏమైంది. ఇక 1,300 పోగా 3,000 మిగిలినట్టే ఈరోజు అయితే. ఈ నిన్న అయితే 200 కిలోమీటర్లు తిరిగిన. అబ్బా వేస్ట్. ఈరోజు 137 కిలోమీటర్లు తిరిగింది అంతే. ఓకే,
రేపటి నుంచి మళ్ళీ ఐటీ బుకింగ్స్ ఎట్లుంటాయి అనేది మీకు చూపిస్తూనే ఉంటా. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్ అందరికీ. థ్యాంక్ యూ, నమస్తే. చూడండి, మనకైతే 137 కిలోమీటర్లు తిరిగింది, 9 అవుతుంది రేటింగ్ ఈరోజు 137 కిలోమీటర్లు.